అంటే ఓటర్ల జాబితా చాలామంది కూడా అది ఆన్లైన్లా ఆఫ్లైన్లా అని చెప్పేసి కూడా అవి అర్థం కాక తికమక పడిపోతున్నారు. ఇప్పుడు ఈ నెల 24th వరకేమో లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా నమోదు చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా నమోదు చేసుకోండి, అస్సలు లేట్ చేయకండి. పంపిణీ చకచక నమోదులో తికమక. సార్ ప్రక్రియలో భాగంగా 2026లో ఇన్యూమరేషన్ పారాల ఆన్లైన్ నమోదు ప్రక్రియ నత్తనడక సాగుతుంది. ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మా ఇంటికి కూడా రాలేరు, ఇమ్యునరేషన్ ఫామ్ కూడా ఇవ్వలేరు. నిజంగా చెప్పాలంటే మరి నిజంగా నత్తనడక అని చెప్పొచ్చు. నత్తనడక సాగుతుంది. బిఎల్ఓలు పారాలను ఇంటింటికి తిరిగి చకచక పంపించేసిన వాటిని పూర్తి చేయడంలో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 73,693 పారాలు మాత్రమే ఆన్లైన్లో నమోదైనాయి. ఓన్లీ 73,693 ఫారాలు మాత్రమే ఆన్లైన్లో నమోదైనాయి అంట. సో మరి వాళ్ళు ఇంత మంచిగా పనిచేస్తారో మెచ్చుకోవాలి బాగా. కొన్ని ప్రాంతాల్లో ఫోన్లో సిగ్నల్స్ సరిగా లేకపోవడం, అప్పుడప్పుడు సర్వర్ మొరాయింపులతో పాటు ఫారాలు నింపడంలో ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. సో సర్వర్ ప్రాబ్లం అంటున్నారు. కొంతమందికి ఫారాలు నింపడంలో కూడా కొంతమంది తెలియదు. కొంతమంది చదువుకుంటారు, కొంతమంది చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు. కానీ చదువుకున్న వాళ్ళకు కూడా ఇది కొంచెం దికమక అని చెప్పొచ్చు. అసలు ఏంటో కూడా అర్థం కావడం లేదు. మరి బిఎల్ఓలు కూడా కొంచెం దగ్గరుండి ఆ ఫారాలు ఎలా నింపాలో కూడా మీరు కొంచెం చూసుకోండి. అసలు ఆలస్యం చేయకండి, ఎందుకంటే టైం లేదు, టైం దగ్గరకు వచ్చింది. ఏం రాయాలో తెలియక ఓటర్ల పూర్తి వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, పాత ఇంటి నెంబర్లు, ఖచ్చితమైన అడ్రస్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల వివరాలు, పాత ఇంటి నెంబర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు మాత్రం ఖచ్చితంగా ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫారంలో ఏ డబ్బాలో ఏం రాయాలో అవగాహన లేక జనం తికమక పడుతున్నారు. చెప్పాను కదా ఇందాకే, ఆ బాక్స్లో ఏం రాయాలో కూడా తికమక పడిపోతున్నారు ప్రజలు. సో కొంచెం చూసుకోండి, టైం కూడా లేదు. సార్ ప్రక్రియ ఇది కొత్తగా తీసుకొచ్చిర్రు. ఆన్లైన్లో ప్రక్రియ వేగంగా చేయడానికి ప్రతి పంచాయతీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పంచాయతీ సెక్రటరీ పాటు జీపీఓలను మండల కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఎవరైనా పారాలు నింపడంలో ఇబ్బందులు పడితే సహకరిస్తారు. అనంతరం బిఎల్ఓలు ఆన్లైన్ చేస్తున్నారు. సో ఎవరికైనా పారాలు నింపరాకపోతే మాత్రం బిఎల్ఓలు కొంచెం సహకరిస్తున్నారట. సో అది కూడా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళని అడగండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ అస్సలు లేట్ చేయకండి. ఇది ఎంత తొందరగా పని పూర్తి చేసుకుంటే అంత బాగుంటుంది. ఓటర్ లిస్టులో మన పేరు ఉంటుంది. ఇది పోయిందంటే మళ్ళీ మనం ఏం చేయలేము, చాలా కష్టము. అలాగే 2002లో ఓటర్ లిస్టుతో పేర్లు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెళ్ళై కొత్తగా అత్తగారింటికి వచ్చిన వారి వివరాల సేకరణలో ఇబ్బందులు తప్పట్లేదు. ఇతర జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నియోజకవర్గం పోలింగ్ కేంద్రాల నంబర్లు మారిపోతున్నాయి. సరైన అడ్రస్ చెప్పకపోవడంతో వాటిని వెతకడంలో బిఎల్ఓలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణాల్లో అద్దెకి ఉండేవారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతున్నారు. గతంలో ఉన్న అడ్రస్ సరిగా చెప్పకపోవడంతో ఆన్లైన్ నమోదులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో చూసారు కదండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఇట్లా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. అంటే అడ్రస్ మార్పింగ్ వల్ల. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేరే ఉంటుంది, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా వేరే ఉంటుంది. కాబట్టి ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఒక్కసారి ఇది చూసుకోండి. ఫామ్ నింపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నింపండి. పాత అడ్రస్, కొత్త అడ్రస్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, మీ ఫోన్ నెంబర్లు ఏంటి, మీ ఆధార్ కార్డు ఏంటి, అమ్మ ఏంటి, నాన్న అంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా మీరు అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈసారి ప్రక్రియ మాత్రం కొత్తగా పెట్టారు. సో ఇది కొంచెం దగ్గరుండి ఫామ్ నింపేటప్పుడు మాత్రం దగ్గరుండి కన్ఫర్మ్ చేసుకోండి. ఎక్కడ కూడా మిస్టేక్ అయితే అసలే చేయకండి, ఎందుకంటే ఫామ్ మళ్ళీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది, మనమే నష్టపోవాలి. ఇదైతే ఖచ్చితంగా మన ఓటర్ల లిస్టులో మన పేరు ఉండాలంటే ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయాలి నేను చెప్పినవన్నీ. సో ఒకసారి చూసుకోండి.